ఆయన ఫాలో అయ్యేటువంటి వివిధ పథకాల ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో లాభాలు కూడా పొందారు. అది వాస్తవం. ఇప్పుడు గమనించినట్లయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మోరల్గా కూడా గమనిస్తే ఓడిపోయినట్లే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ ప్లస్ జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని స్వల్ప మెజారిటీతో ఆయన ఓడించారు. వీళ్ళు గెలిచారంటే విడిగా కనుక పోటీ చేసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది, జనసేన ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయేవాళ్ళు. బీజేపీ పార్టీ అయితే అసలు వాళ్ళకి డిపాజిట్ కూడా ఆంధ్రప్రదేశ్లో, జనసేన పార్టీ కూడా ఓడిపోయేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత మేము విజయవాడలో కూడా కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఏంది అంటే ప్రజలలో మనీ సర్క్యులేషన్ లేదండి అని కూడా అంటున్నారు. ఏ విధంగా సర్క్యులేషన్ లేదని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉన్నప్పుడు ఆయన వివిధ పథకాల ద్వారా ప్రజలకు కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. మహిళలకైతేనేమి, ఆటో డ్రైవర్లకైతేనేమి, రకరకాల పథకాల ద్వారా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో కూడా ఈ యొక్క మనీ వచ్చేది. చేతిలో ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు వివిధ రకమైనటువంటి కొనడం కానీ ఏదైనా సర్క్యులేషన్ ద్వారా మనీ సర్క్యులేషన్ ఉండేది. ప్రజల చేతుల్లో, అందరి చేతుల్లో కూడా ఏదో రకమైన డబ్బులు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎవరి చేతిలో డబ్బులు లేవు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్నీ కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం పథకాలు కొన్ని ఇచ్చారు, చెప్పారు ఇస్తామని ఇచ్చారు. సో నెరవేరుస్తారా? ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాయి? మొన్న రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు అని చెప్పారు. ఇది కఠోర సత్యం. ఇది వాస్తవానికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు మన భారతదేశ ప్రభుత్వం వారు. ఇది ఏ విధంగా అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇవ్వకుండా మొదటగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన బాగా డెవలప్ చేస్తారు, హైదరాబాద్ బాగా డెవలప్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారు అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఇది వాస్తవం. ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం వారు, తర్వాత మోడీ గారు ఏమంటారంటే వాళ్ళకి అవసరమైనటువంటి సరిపోయిన నిధులు ఇస్తామన్నారు. కానీ నిధులు కూడా రాలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మైనస్లో, డెఫిషియన్సీలో ఉన్నది అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎటువంటి ఫండ్స్ కూడా అనుకున్నంతగా రాలేదు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. గెలిచినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరమైన ఫండ్స్ రావట్లేదు. ఇది నిజంగా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్ రావట్లేదు. కేవలం ప్రాజెక్టు కట్టడానికి ఇస్తున్నారు కానీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిస్తామని చెప్పినటువంటి ఫండ్స్ ఏమి ఇవ్వట్లేదు. అందువల్లనే అయినప్పటికీ కూడా, అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో, ఆయన నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరమైన ఫండ్స్ రాకపోయినా కానీ ఆయన ఎంతో బాధను భరించి కూడా ప్రజలందరికీ కూడా నవరత్నాల పథకాలను అమలు చేశారు. ఆయన నిజంగా ఒక గొప్ప టాప్ లీడర్గా కూడా భావిస్తున్నాము. ఇప్పుడు ఆయన తర్వాత వీళ్ళు వచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ కూడా, కానీ ఇప్పుడు కూడా అవసరమైనటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ డెఫిషియన్సీ ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చేయాలంటే ఎలా? ఫండ్స్ ఇవ్వాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఫండ్స్ ఇవ్వనప్పుడు హామీలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చేసి పథకాలు ఇస్తామని నెరవేర్చకపోతే ప్రజలు ఎట్లా మళ్ళీ వస్తారంటారా? ఖచ్చితంగా ప్రజల్లో ఆల్రెడీ కూడా నెగిటివ్ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తామంటున్నారు కానీ తీరా మోడీ గారు వచ్చేసి మనం చెప్తారు మీరు అప్పులు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు. అంతకుముందు ఏంటంటే అప్పు తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్కి. అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తే అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు బాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెచ్చారు. ఎలాగంటే అప్పుడు అద్వానీ గారు ఉండేవారు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వం నిలబడడానికి కొంత ఎంపీ సంఖ్య అవసరం ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తమ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ సీట్ల సహాయం చేసి సపోర్ట్ చేయడం ద్వారా ఫండ్స్ సాధించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గవర్నమెంట్కి ఫుల్ మెజారిటీ ఉంది. మెయిన్గా రైతుల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. నిజమే, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. అనుకున్నటువంటి స్థాయిలో కూడా వాళ్ళకి పథకాలు అనేటువంటివి అందడం లేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు వంటి ఒక సీనియర్ రాజకీయవేత్త గమనించలేని విషయం కాదు. ఆయన తప్పనిసరిగా గమనించారు. ఇది జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్ 2.4 చూస్తారు రాబోతున్నారన్నారు. అది ఎంతవరకు
అంటారు. ఎస్, అది సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన జగన్ 2.0 ద్వారా కూడా ఆయన చూపిస్తారు. ఎందుకంటే రోబో 2.0 ఎంత శక్తివంతమైనదో జగన్ గారు కూడా ఒక జగల్ పట్టుదలతోటి ఆయన రోబో స్థాయిలో కూడా జగన్ గారు పనిచేసి నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ రోజున రాష్ట్రంలో లోకేష్ గారి రాజ్యాంగం అమలు జరుగుతున్నది. ఇటువంటి రాజ్యాంగం అమలు జరుగుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలంటే రోబో లాంటి వాళ్ళు ఎదుర్కోగలరు.